ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్. దానివల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ స్టేట్మెంటా? స్టేట్మెంట్ వచ్చినాయి. సో అది అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్, కానీ ఎవరు లేరు మనం అడగడానికి. దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయట పెట్టాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ డేట్, రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మనం ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చెప్పిస్తారు, అది సినిమాలు చూసేటప్పుడు తెలుస్తుంది. ఈ సీన్ ఈ సీన్ లేదా, ఓకే ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు, అడగండి. సరే, మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే. తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి, అంటే మీరే హీరో సినిమాకి. అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. అంటే మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్కి వస్తారని ఊహించినప్పుడు అది చూసినప్పుడు అబ్బా ఇంకా బాగా చేస్తే మనం ఎలా చేస్తే బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమన్నా తీసుకోండి. అడుగుతాను.